కిసాన్ ఘాట్ వద్ద జరిగే కిసాన్ మహా పంచాయత్ కోసం వచ్చిన రైతుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అక్కడికక్కడ పోలీసులు రైతుల్ని అడ్డుకుంటున్నారు, అదుపులోకి తీసుకుంటున్నారు. పంజాబ్ నుంచి రైతులు ఢిల్లీకి వెళ్లకుండా అడ్డుకునేందుకు సంభూ బోర్డర్ వద్ద హర్యానా పోలీసులు భారీ సిమెంట్, కాంక్రీట్ వాల్స్, ఇనుప ముళ్ల కంచెలు, బారికేడ్లను ఏర్పాటు చేశారు. ఢిల్లీలోని కిసాన్ ఘాట్ దగ్గర రైతులు నిరసన తెలిపేందుకు వచ్చిన రైతులను నిర్బంధంలోకి తీసుకున్నారు పోలీసులు. రైతుల్ని బస్సుల్లో అక్కడి నుంచి తరలించారు. ప్రతి పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. అమెరికా భారత్ వాణిజ్య ఒప్పందాల్ని వెంటనే రద్దు చేయాలంటున్నారు అన్నదాతలు. దేశ రాజధాని కోసం భూముల్ని త్యాగం చేశాం, రైతులు మా పిల్లలు సైన్యంలో సిపాయిలుగా ఉన్నారంటూ రైతులు గతంలో 13 నెలల పాటు నిరసనలు, ధర్నాలు చేసినా ప్రభుత్వం అన్ని అబద్దాలు చెప్పిందంటూ తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఢిల్లీలోని కిసాన్ ఘాట్ దగ్గర రైతులు తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ప్రసాద్ లైవ్ లో అందిస్తారు. ప్రసాద్, కొద్దిమంది మాత్రమే అంటే పోలీసుల కళ్ళు కప్పి ఏదో రకంగా జెండాలు అవన్నీ కూడా తీసేసి మామూలు ప్రయాణికుల్లాగా వచ్చినటువంటి కొద్దిమంది రైతులు, దాదాపు 100 మంది పైగా రైతులు కిసాన్ ఘాట్కు చేరుకునేందుకు ప్రయత్నం చేశారు. వారిని అయితే కిసాన్ ఘాట్ పరిసర ప్రాంతాల్లోనే పోలీసులు నిర్బంధించి వారందరినీ కూడా బస్సుల్లో తరలించడం జరిగింది. ప్రధానంగా రైతులు చేసే డిమాండు అమెరికా వాణిజ్య ఒప్పందాల వల్ల భారతదేశ రైతులకు, అదేవిధంగా రైతాంగానికి, వ్యవసాయ రంగానికి పెద్ద ఎత్తున తీవ్ర ప్రభావం చూపించే అంశంతో పాటు సాధారణంగా స్థూలంగా కూడా దేశ ప్రజలపై కూడా తీవ్రమైన ప్రభావం చూపించే అవకాశం ఉంది. వెంటనే ఈ ఒప్పందాన్ని రద్దు చేసుకోవాలన్నది వాళ్ళ యొక్క ప్రధానమైన డిమాండ్. దాంతోపాటు గతంలో దాదాపు 13 నెలల పాటు పెద్ద ఎత్తున దేశ రాజధాని సరిహద్దు ప్రాంతాల్లో చేసినటువంటి రైతుల ధర్నా వల్ల ప్రభుత్వం ఏమాత్రం కూడా స్పందించలేదు. పైగా పూర్తి స్థాయిలో అబద్దాలని రైతులను మోసగించింది. రైతుల యొక్క ప్రయోజనం కాపాడే విషయంలో గత ప్రభుత్వాలను కూడా చాలా చిత్తశుద్ధితో పనిచేశాయి. అయితే ఈ ప్రభుత్వం మాత్రం రైతాంగాన్ని, వ్యవసాయ రంగాన్ని పూర్తి స్థాయిలో నిర్లక్ష్యం చేయడంతో పాటు భారతదేశ ప్రయోజనాలను తాకట్టు పెట్టి అమెరికా రైతులకు, అమెరికా కంపెనీలకు ప్రయోజనం కలిగించే రీతిలో ఈ ఒప్పందాన్ని చేసుకోవడం జరిగింది. ఇది ఎట్టి పరిస్థితుల్లో కూడా అంగీకరించబోము. ఎంతటి త్యాగాలకైనా సిద్ధంగా ఉన్నాము. దేశ రాజధాని నిర్మాణం కోసం తామంతా కూడా తమ యొక్క భూముల్ని అర్పించాము, త్యాగం చేశాము. అదేవిధంగా తమ పిల్లలంతా కూడా రక్షణ రంగంలో సిపాయిలుగా ఉన్నారు. దేశానికి మేమెంతో చేస్తున్నాము. రైతు యొక్క ప్రయోజనాలను కాపాడని ప్రభుత్వాలను పూర్తి స్థాయిలో నిరసిస్తాము, ఆ మేరకు వ్యతిరేకిస్తామన్న అంశాన్ని రైతులు చాలా స్పష్టంగా చెప్తున్నారు. కొద్ది నిమిషాల క్రితమే రైతులు ఇక్కడ ఆందోళన చేసేందుకు, అదేవిధంగా నిరసన తెలియజేసేందుకు కిసాన్ ఘాట్, భారత మాజీ ప్రధాని చౌదరి చరణ్ సింగ్ సమాధి వద్ద ఈ కిసాన్ ఘాట్ అంటారు. ఈ కిసాన్ ఘాట్ వద్ద రైతుల యొక్క ప్రయోజనాలను చెప్పుకునేందుకు ఒక వినతి పత్రాన్ని సింబాలిక్ గా ఇవ్వాలని చెప్పి ప్రయత్నం చేశారు. దీన్ని రైతుల యొక్క ప్రయాణాన్ని అడ్డుకునేందుకు పోలీసులు తీవ్ర స్థాయిలో ప్రయత్నం చేశారు. ఆ మేరకు వారందరూ కూడా అదుపులోకి తీసుకుని నిర్బంధించి పోలీస్ స్టేషన్కు తరలించడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లోనూ రైతులను ఇక్కడికి వచ్చేందుకు ఏమాత్రం కూడా అవకాశం లేని పరిస్థితులను ఇప్పటికే భద్రతా బలగాలను మరింపజేసి ఆ మేరకు తీసుకున్నారు. ఇప్పటికీ పంజాబ్ బోర్డర్లో శంభు సరిహద్దు ప్రాంతాల్లోనే రైతులందరూ కూడా అడ్డుకొని వారందరూ కూడా అక్కడ నిలుపుదల చేయడం జరిగింది. కాబట్టి సరిహద్దులు దాటి దేశ రాజధాని ప్రాంతాలకు వచ్చేందుకు ఏమాత్రం కూడా అవకాశం లేదు. అయితే పోలీసులు కళ్ళు కప్పి ఆ మేరకు కిసాన్ ఘాట్ వద్దేందుకు ప్రయత్నం చేసినప్పటికీ కూడా వారందరినీ కూడా ఇక్కడ సమాధి వద్దకు కూడా వెళ్లకుండా మార్గ మధ్యలోనే వారందరినీ కూడా అదుపులో తీసుకొని నిర్బంధించి పోలీసులు పోలీస్ స్టేషన్కి తరలించారు. కాబట్టి ఈ మహాపంచాయతీ, రైతులు చేసే మహాపంచాయతీ చాలా శాంతియుతంగా తమ యొక్క డిమాండ్లు వ్యక్తం చేసేందుకు శాంతియుతంగా చేస్తున్నప్పుడు కూడా ప్రభుత్వం దుందుడుకు చర్యలకు పాల్పడి ఆ మేరకు తమను అడ్డుకునే ప్రయత్నం చేస్తుంది. ఇది ఏమాత్రం కూడా సహించేది లేదన్న అంశాన్ని కూడా రైతులు తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. చూడాలి ఏ రకంగా రైతుల యొక్క ఆందోళన మలుపులు తిరుగుతుంది. అదేవిధంగా ఇది కేవలం ప్రారంభం మాత్రమే. మరింత స్థాయిలో, పెద్ద స్థాయిలో తమ యొక్క నిరసనలు వ్యక్తం చేసేందుకు ఆందోళన కొనసాగిస్తామని చెప్పి కూడా రైతులు చెప్తున్నారు. కాబట్టి భవిష్యత్తులో మరింత ఆందోళనలు, అదేవిధంగా మరింత నిరసనలు తెలియజేసేందుకు రైతులంతా కూడా పూర్తి స్థాయిలో సమాయత్తమయ్యేందుకు అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ ప్రసాద్.